మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను నేడు పోలింగ్ జరగనున్నాయి. మొత్తంగా 1,189 కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అదేవిధంగా జార్ఖండ్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 38 నియోజకవర్గాలకు 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచనున్నారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను నేడు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 1,189 కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక అదేవిధంగా జార్ఖండ్లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 38 నియోజకవర్గాలకు 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచినారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్ లో రెండవ విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. సో ఈ నెల 23న వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో ముఖ్యంగా మహారాష్ట్ర అత్యంత కీలకమైన రాష్ట్రము. సో ఇటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి రెండు కలిపి పోటీ చేస్తా ఉన్నాయి. మరోపక్క భాజపా, శివసేన, ఎన్సీపీ కూటమితో మహాయుతి, కాంగ్రెస్, శివసేన, ఉద్దేవ్, ఎన్సీపీ, ఎస్పీల కూటమి మహావికాస్ అఘాడియా మధ్య పోటీ ఉంది. బీజేపీ కూటమిలో 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తుంది. మహావికాస్ అఘాడియాలో కాంగ్రెస్ 101, శివసేన ఉద్యోగ్ సంబంధించిన పార్టీ 95, ఎన్సీపీ, ఎస్పీ 86 సీట్లలో తలపడుతుంది. మొత్తం 288 స్థానాల్లో 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో మరోపక్క జార్ఖండ్ లో ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోరు జరుగుతూ ఉంది. ఇక్కడ 38 స్థానాలకు గాను రెండో విడతల్లో 508 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్రలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. సో ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలని ఎన్డీఏ కూటమి చూస్తుంటే ఎలాగైనా అధికారంలో దక్కించుకోవాలంటూ మహావికాస్ అఘాడియా ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో అటు కాంగ్రెస్ తరఫున, ఇటు ఎన్డీఏ తరఫున అందరూ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు, అటు కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి ప్రముఖులు కూడా ప్రధానంగా ఏదైతే ఎన్నికల ప్రచారం చేశారు. సో ఇప్పటికీ కొంతమంది ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. అందులో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ గాని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులతో ఓటింగ్ చేశారు. అక్షయ్ కుమార్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మరో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆయన నాగ్పూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఇలా చాలా మంది మహారాష్ట్రలో చాలా ప్రముఖులు ఉన్నారు. కేంద్ర మంత్రులతో పాటు సినిమా సెలబ్రిటీలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో ప్రస్తుతం ఓటింగ్ అయితే కొనసాగుతుంది. సో సాయంత్రం 6 గంటల తర్వాత దీనికి సంబంధించిన అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.